కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ని మీ ప్రాంతంలో ప్రారంభించండి. అంటే ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నేను ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఇంటర్వ్యూ నార్మల్ ఇంటర్వ్యూ ఏం లేదు, డైరెక్ట్ సారే వచ్చారు నా దగ్గరికి, వచ్చి మాట్లాడు నార్మల్ గా మాట్లాడు. అదే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుంటారు. అవునవును. దీని మీద ఆర్గానిక్ దాని మీద మీకు క్వశ్చన్స్ అడుగుంటారు. అవన్నీ వింటున్నప్పుడు మీకు ఆయనకి ఈ దీని మీద ఒక నాలెడ్జ్ ఉందని కానీ లేకపోతే అలాంటివి ఏమైనా అనిపించే? నాకేమీ అనిపించలేదండి. ఆయన ఎక్కువ ఫార్మింగ్ సైడ్ నాకేమీ చెప్పలేదు, నాతో డిస్కషన్ చేయలేదు ఎప్పుడు కూడా. ఒక ఫార్మింగ్ పద్ధతి ఏంటనేది నాకు ఎప్పుడు డిస్కస్ చేయలేదు. మేము ఎప్పుడైతే ఇంజాపూర్ స్టోర్లో తీసుకుని స్టోర్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా ఆ ఫార్మింగ్ మీద వర్క్ అంతా మేమే చేసాం. అంటే లైక్ మా ఫాదర్ అవే ఏమి కొట్టాలి ఏంటి అని అన్ని కూడా, నేను కషాయాలన్నీ కూడా నేనే తెప్పిస్తుండే, దానికి ఏమి సంబంధించినవన్నీ కూడా నేనే వాటిని ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుని తెస్తుండే. నేను నీమ్ ఆయిల్ కానీ కషాయాలు, వేరే కషాయాలు ఏమన్నా సరే నేనే తెప్పిస్తుండే. ఆర్గానిక్ కషాయాలన్నీ కూడా మనకి మా ఆకుల ద్వారా తయారు చేసినవే, అవేమి దాంట్లో ఎటువంటి మెడిసిన్స్ కలవు. అప్పుడు ఈయనకి నాకు తెలిసినప్పుడు ఏమైందంటే కషాయాల పేర్లు కూడా తెలియదు ఈయనకి. నేను అప్పుడు గమనించింది, కషాయాల పేర్లు కూడా తెలియదు. అగ్నాస్త్రం అంటే ఏంటో తెలియదు, బ్రహ్మాస్త్రం అంటే ఏంటో తెలియదు, మాక్సిమం నాకు తెలియదు వాటి గురించి. కానీ వాటి పేర్లు అయితే తెలుసు నాకు, దేనికి వాడతారనేది కొద్ది నాలెడ్జ్ ఉంది. మా డాడీ ద్వారా నేర్చుకున్నాను, మన విలేజ్ తెలుస్తుంది. ఆయనకైతే నాకు తెలిసిన, ఆయన గమనించిన విధానంలో నాకు అసలు ఆయన వెజిటేబుల్స్ ఎన్ని రోజులకి వస్తాయి, అసలు ఎన్ని రోజులకి అవి మనకి హార్వెస్టింగ్ అవుతాయి, అసలు ఏ విత్తనం ఎలా వేయాలి, అసలు ఏ విత్తనానికి ఏ పేరు ఉంటుంది, అందులో దేశీ ఏది లేదంటే మన హైబ్రిడ్ ఏది అని తెలుసుకోవడానికి కూడా ఆయనకి చాలా టైం పట్టింది నేను గమనించిన టైంలో. తర్వాత మేము కూడా మూవ్ అయ్యాం. మేము అనుకున్నాం ఇంకా సార్కి తెలియదేమో, సర్లే మనకు తెలిసినంత మట్టుకు మనం చేద్దాం, స్టాఫ్ ఎవరో చూసుకుంటారులే. మళ్ళీ స్టాఫ్ ఎవరో లేరు, ఇంక మేమే ఫస్ట్ స్టార్టింగ్ లో అలా రన్ అవుతున్నాయి మేమైతే ఫస్ట్ లో. తర్వాత గచ్చిబౌలి స్టోర్ తీసుకున్నారో దానికి మొత్తం అంతా డిజైన్ కానీ, నాది ఇంటీరియర్ బిజినెస్ అని చెప్పాను కదా మీకు, ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మొత్తం అంతా కూడా నేనే చేయించాను వర్క్ అంతా కూడా. మనం ఏంటంటే ఫస్ట్ నుంచి మెయిన్ రోల్ ప్లే చేసాం, హెచ్ఆర్ కన్నా మెయిన్ రోల్ ప్లే చేసాం మనం. ఎట్లా మామూలు అన్నిటిలోని ప్రతి మెటీరియల్ గురించి కానీ, అది ఎక్కడి నుంచి వస్తున్నాయని కానీ, ఏం తీసుకోవాలి ఏం చెయ్యాలి అన్నీ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే పెట్టారు ఫస్ట్లో. అప్పుడు అన్నీ మా హ్యాండ్ ఓవర్లో నుండి మేము చేసేవాళ్ళం. అప్పుడు అనుకున్నాం ఇంక మాకు తెలుసు కదా మేము చేస్తున్నాం అనుకున్నాం తప్ప ఈయనకి దాని మీద నాలెడ్జ్ లేదని నాకు తెలియదు అప్పుడు. ఆ తర్వాత తెలిసింది కొన్ని. ఈ పంచగ విద్రవ్యం అంటే ఏంటో తెలీదు, ఘనజీవామృతం అంటే ఏంటో తెలీదు. అంటే ఒక పద్ధతి తెలుసు అంతే, ఆ పేరు తెలుసు, ఎస్పీకే పాలేకర్ మేతల్లో చేసే ఒక పద్ధతి పేరు తెలుసు అంతే తప్ప దాన్ని ఎలా చేస్తారు, సేంద్రీయ వ్యవసాయం అనేది ఏంటి అనేది ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు. వేరే వాళ్ళ ద్వారా కనుక్కొని చేయడం తప్ప దాని గురించి సరైన నాలెడ్జ్ అయితే లేదు నేను గమనించిన మట్టికి. ఓకే, నువ్వు ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది అసలు? నువ్వు బయటికి రావడానికి కారణం ఏంటి, అండ్ ఇలా మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటి? అంటే నేను బయటికి రావడానికి మెయిన్ కారణం వచ్చేసరికి నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి దాంట్లో. ఎట్లా అంటే నేను ఎప్పుడు కూడా నేను జాబ్ లెక్క చేయలే. ఆయన ఇచ్చే నాకు శాలరీ 30,000 మంత్కి ఇచ్చింది, 30,000. నేను ఆ 30,000లో చేసే పని కన్నా నేను డబల్, ఒక వర్కర్ ఒక 9 hours 12 hours వర్క్ చేస్తారు, నేను 20 hours వర్క్ చేసేది దాంట్లో. అంటే ఎప్పుడు కూడా మనది అనుకుని చేసాను తప్ప ఏ రోజు కూడా మనకి సంబంధం లేదు ఇది. ఇంకొకటి ఏ మెటీరియల్ అయినా కూడా తెచ్చేటప్పుడు దాన్ని 10 షాపుల దగ్గర ఎంక్వైరీ చేసి తెచ్చేవాడిని. ఎందుకంటే ఆయనకి తక్కువ అయితేనే కదా ఇన్వెస్ట్మెంట్లో అనేది ఎవరైనా స్టార్టింగ్లో ట్రబుల్ అవుతారు. ఆయనకి అమౌంట్ ఉన్నా అమౌంట్ లేకపోయినా తర్వాత విషయం. మనం ఇష్టానుసారంగా కూర్చోబెట్టి అయితే తేలాం కదా, ఆయన మనకి ఏదో హ్యాండ్ ఓవర్ చేశారు కదా అని చెప్పి మనం ఒక 10 కొట్లు షాపుల్లో ఎంక్వైరీ చేసి అని తెచ్చేవాళ్ళు. బాగానే ఉంది, ఒక 5 months బాగానే గడిచింది, 5 months 20 days బాగానే నడిచింది. తర్వాత మరి ఆయనకి ఏమనిపించిందో ఏంటో తెలీదు, ఒక చిన్న ఏదో డిస్కౌంట్ దగ్గర వచ్చింది మా ఇద్దరికి. ఒక యాంకర్ ఆమె అంతకు ముందు ఇంటర్వ్యూ ఏదో చేసింది ఆమె, అప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు ఆమెకి. అదే డిస్కౌంట్ నేను ఇచ్చాను అనమాట, వేరే ఆమెకి ఇచ్చాను డిస్కౌంట్. ఆమె మళ్ళీ వచ్చింది రెండోసారి, నేను అంతకు ముందు వచ్చాను కదమ్మా మీకు తెలుసు కదా అంటే, ఈయనకి అప్పుడు వేరే బిజీ వర్క్లో ఉన్నారైనా ఫోన్ కాల్లో ఎందుకు లేనా అంతకు ముందు ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు ఏమో, అంతకుముందు ఇంటర్వ్యూ చేశారు కదా కొద్దిగా పరిచయాలు ఉంటాయి కదా వేలకి అని చెప్పి నేను డిస్కౌంట్ ఇచ్చామని చెప్పా స్టాఫ్కి. ఏమైందంటే ఎక్కడైనా సరే ప్రతి వాళ్ళు స్టాఫ్ నాకే ఫోన్ చేస్తారు, ఆయనకి ఎవరు చేసేది కాదు. ప్రతి దానికి నాకే, అన్న ఇది లేదు, అన్న అది పోయింది, సిస్టమ్ పని చేయట్లేదు, వైఫై రావట్లేదు, బిల్లింగ్ సిస్టమ్ పని చేయట్లేదు, ఏది ఉన్నా సరే అన్నీ నేనే చూసుకున్నాను. కాబట్టి నాకు వాళ్ళు ఫోన్ చేశారు, సరే ఇచ్చేమని చెప్పాను. అవి ఇచ్చేమన్న తర్వాత ఆ రోజు బాగానే ఉంది. తర్వాత రోజు నాకు ఒక డిస్కషన్ నడిచింది అనమాట ఆయనకి నాకు, ఒక 3 hours. ఇలా నువ్వు నాకు కోపం రాదనుకుంటున్నావు, అందరి మీద కోపం వస్తుంది. ఆయన ఇప్పుడు కూడా నాతో కోపంగా మాట్లాడలేదు, నేను ఎప్పుడు ఆయనతో కోపంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఇష్టంగానే చేశాను తప్ప వర్క్ ఎప్పుడు మేము కష్టంగా చేయలే. అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రోజు నుంచి కొన్ని మాటలు అవి నా మీద
నేను కొన్ని ఇక్కడ నువ్వు అంటే మనకి ఇంజాపూర్ స్టోర్ అనేది చాలా లోపలికి ఉంటుంది, అక్కడ కొద్దిగా భోజనం అవి పెట్టాం స్టాఫ్కి. డైలీ నేను ఉండను, ఎలా బయట తినేవాడిని, బయట ఉంది నాకు వండిందో ఏదో అక్కడ ఉన్న కుర్రోళ్ళకి పెట్టినందుకు నువ్వు ఇక్కడ తీసిన మెటీరియల్ వండేసి వీళ్ళకి పెడుతున్నారు, మీరే వాడుకుంటున్నారు అని ఒక ఎలిగేషన్ నా మీద పెట్టారు. అప్పుడు నేను అన్నా ఏ రోజైనా మీకు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ తెచ్చుకుంటానో ఆ షాప్కి తీసుకెళ్తా, నేను ఎక్కడ వెజిటేబుల్ తెచ్చుకుంటానో అది చూపిస్తాను మీకు, నేను ఎక్కడ పాలు తెచ్చుకుంటానో కూడా చూపిస్తా, అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా నేను బాగా తెలుసు, మేము ఫ్రెండ్లీ మూమెంట్లో వెళ్ళేది. అంత చేసినా ఇంత కష్టపడ్డా వాడికి ఈయన ఇచ్చిన బిరుదు ఇదా? నేను అనేది నాకు బాధ ఏం కాదండి దాంట్లో. తర్వాత కూడా నేను ఏమీ బయటికి రాలే. ఒకవేళ నీతో కానీ వంశీ కానీ మంచిగా ఉండుంటే, నీతో మంచిగా ఉండి నువ్వు ఇలా కంటిన్యూ చేస్తుంటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేసుకుని బయటికి రాకపోదు కదా? బయటికి రాపోతుంది కదండి. నువ్వు చెప్పవు కదా, అంటే ఎందుకు ఇది ఒరిజినల్ ఆర్గానిక్ కాదు కదా, ఇలా మోసం జరుగుతుంది కదా, బయటకు అప్పుడే రావాలని ఎందుకు అనిపించలేదు? అప్పుడంటే నేను ఏం చేశానంటే సార్, అప్పుడు ఎక్కువగా ఏవైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆయన ఉండేవో ఆయన దగ్గర ఎక్కువ తీసుకునే ఉంటాను. నేను ఆర్డర్ నేనే చేసేది, బయట నుంచి స్టోర్ నుంచి వచ్చి ప్రతి ప్రోడక్ట్ కూడా నేనే ఆర్డర్ చేసేది అక్కడ ఉన్నంతసేపు. అప్పుడు ఎక్కువ నేను ఏం చేశానంటే, ఒక ఐఫార్మ్స్ రంగప్రసాద్ గారు అని ఉంటారు, ఆయన నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. ఆయనే సొంతగా చూసుకుంటారు, ఆయన అన్ని సొంతంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఆయన దగ్గర నుంచి ఎక్కువ తెచ్చుకుని ఎవరైతే బయట కంపెనీలు ఎక్కువ తెస్తున్నారో వాటిని తగ్గించేవాళ్ళు. అప్పుడు నేను ఉన్నప్పుడు జస్ట్ ఒక 10 days ముందే ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగిందంటే, గచ్చిబౌలి స్టోర్ అయిపోయింది సెటప్ మొత్తం, సెటప్ అయిపోయింది, ఇంక ఈడ అవసరం లేదనుకున్నాడేమో మరి నాకు తెలిసి, ఏదోటి చెయ్యాలి ఇన్ని. అప్పుడు చెప్పి నేను ఒక 14 మంది ఫార్మర్స్ ఉన్నారు నా దగ్గర అండి, వాళ్ళందరికీ వెళ్ళి నేను చూసి వస్తాను వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గర నుంచి తెద్దాం సార్. మనం కస్టమర్ కూడా డైలీ పెట్టమంటున్నారు, బుధవారం శనివారం కాకుండా డైలీ పెడదాం, మన కస్టమర్ సపోర్ట్ ఉంది మనకి, మంచిగా చేద్దాం సార్ అంటే ఆయన దాన్ని నెగ్లెక్ట్ చేశారు. నేను ఎక్కువ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను అప్పుడే, ఆ టైంలోనే ఫార్మర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు, అందరితో మాట్లాడటం కానీ, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మెహదీపట్నంలో గోపాల్ గారు అని, ఇలా సంగారెడ్డిలో ఒక 2 ఫార్మర్స్ అని, వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. కరెక్ట్గా ఆ టైంలోనే ఇది జరిగింది మాకు. మరి అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన అదైతే ఎలిగేషన్ నా మీద పెట్టారు. పెట్టిన తర్వాత కూడా నేను మాట్లాడలేదు అప్పుడు కూడా, సరే సార్ అన్నాను. తర్వాత రోజు నేను డైలీ గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళేది, డైలీ నైట్ 11 o'clockకి వెళ్ళి అక్కడ స్టోర్ క్లోజ్ చేసుకుని అకౌంట్స్ చూసుకుని డైలీ వచ్చి మళ్ళీ 1-2 అవ్వదు నాకు మొత్తం అన్ని చూసుకుని నేను మళ్ళీ పడుకునేసరికి. ఆ రోజు ఒక రోజు వచ్చి నువ్వు గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళిన అవసరం లేదు, నువ్వు డైలీ పొద్దున్న ఇక్కడ 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా నువ్వే ఉండాలి ఇక్కడ స్టోర్లో, ముందు ఇవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఒకసారి నువ్వు స్టోర్లోనే ఉండాలి, మళ్ళీ నువ్వు టైమింగ్స్ పెట్టాలి, ఇన్ టైం పెట్టాలి, అవుట్ టైం పెట్టాలి అని చెప్పి, ఇంకా నువ్వు అవి వాడుకుంటున్నావు ఇవి వాడేసుకుంటున్నావు, నాకు క్లారిటీగా కావాలి అని చెప్పి నేను ఏమో వాడుకోలేనప్పుడు నాకు పడాల్సిన పని ఏముందండి. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు. మా మమ్మీ గారు కూడా అక్కడే ఉండేది అనమాట, మేమిద్దరం, మమ్మీ డాడీ నేను ఉండేవాళ్ళు ముగ్గురు. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు అసలు. ఆ మాట అన్న తర్వాత నాకు ఇక్కడ 5 నిమిషాలు ఉన్నాను నేను, అసలు అంత తీసుకోలేదు. ఏదో జీవితం బాగోలేక ఇంత లోపలికి వచ్చి మనం ఉన్నాం, అంత మనం పడాల్సిన పని లేదు ఇక్కడ, కాబట్టి ఇంకో దుక్కు చేసుకుని బతుకుదాం, కూలి పని చేసుకుని బతుకుదాం కావాలితే. ఇక్కడ ఆ మాట అన్న తర్వాత ఇక్కడ ఉండటం కూడా వేస్ట్. మనం ఉన్నా సరే అనుమానం వాళ్ళకి ఇంకొకసారి అనుమానం వచ్చిన తర్వాత అనుమానం పెనుబోతం లాంటిది అది, అసలు మనం ఇక్కడ ఉండొద్దు అసలు అని మా మమ్మీ గారు చాలా గొడవ పెట్టారు. అంటే లైక్ నువ్వు మీడియా ముందుకి ఎందుకు వచ్చావు, మీడియా ముందు అంటే ఎలా రావాల్సి వచ్చింది? మీడియా ముందుకంటే నేను రాకూడదని అనుకున్నా. ఫస్ట్ 1 month నేను అసలు బయటికే రాలేదు, నేను ఇంట్లోనే ఉన్నా 1 month. నేను August 1st వచ్చాను బయటికి. తర్వాత నేను చిన్న బిజినెస్లో ఏవో అడుగులు వేసుకుంటున్నా. ఆ టైంలో 1 month అయిపోయిన తర్వాత ఇలాగా ఒక్కసారిగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయి రావడం. ఇదేమవుతుందంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో కస్టమర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట, అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా, నాకు తెలియదని నేను చూడలేదు, ముందు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఎవరో ఫోన్ చేసేదాకా తెలీదు, ఆమె వెళ్ళిపోయిందంట, తర్వాత నీకు తెలీదు అని అడిగారు, నాకు తెలియదు సార్ అన్న. తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు, మళ్ళీ ఫోన్ చేశారు. నా కస్టమర్స్ నా దగ్గర ఒక 180 మంది ఉంటారు కాంటాక్ట్స్, నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు అనమాట, అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ ని మీరు ఎలా బూత్ ఫార్మింగ్ కింద చేస్తున్నారా నాకు అర్థం కాదు, అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా, లేకపోతే మీరు చేయలేరా, మనుషులు చేయలేరా, ఎవరు అమ్మాయిలతో అవసరం ఏంటి? అదే నేననేది ఇప్పుడు లేబర్ పని చేయాలంటే మనం ఫామ్ లో దిగి చెయ్యాలంటే మగోడు చేయగలుగుతాడు, ఎంతైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయగలుగుతాడు. ఆయనతో పాటు ఇంకొక అబ్బాయిని పెట్టుకుని ఆయన 30 ఎకరాలు తీసుకుని 30 ఎకరాలు ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకోవచ్చు కదా. అమ్మాయిలు ఏం చేస్తుంటారు నార్మల్ అంటే ఆయన ఏంటంటే ప్రమోషన్స్ కోసం, బిజినెస్ ని ప్రమోట్ చేయడం కోసం పక్కన లేడీస్ ని చూపించుకుంటారు ఆయన, అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్.